మన భారతదేశంలో పెద్ద మార్పు రాబోతుందని మీకు ఎంతమంది గ్రహించారు? మన పార్లమెంట్ సీట్లు 543 నుంచి 850కి పెరగొచ్చంట. కానీ ఈ మార్పు వల్ల కొంతమంది రాష్ట్రాలకు చాలా లాభం జరుగుతుంది. అలాగే కొన్ని రాష్ట్రాలకు మాత్రం చాలా నష్టం జరుగుతుంది. అయినా దక్షిణ భారత్ ఎందుకు ఆందోళనగా ఉంది? ఈ డీలిమిటేషన్ బిల్ అసలంటే ఏమిటి? మన భవిష్యత్తు అసలు దేనిపై ప్రభావం ఎంత పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్‌గా డీలిమిటేషన్ అంటే మన దేశంలో ఉన్న నియోజకవర్గాలు అంటే కాన్స్టిట్యుయెన్సీస్‌ను సరిహద్దులను మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడం అన్నమాట. అసలు ఈ డీలిమిటేషన్ ఎందుకు చేస్తారంటే కొన్ని రాష్ట్రాల్లో జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువ ఉంటుంది. అందుకే ప్రతి ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఈ ప్రక్రియ చేస్తారు. అసలు భారతదేశంలో డీలిమిటేషన్ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఇది కొత్త ఏం కాదు. 1952లో మొదటి డీలిమిటేషన్ చేశారు. అలాగే 1963లో కూడా రెండోసారి డీలిమిటేషన్ చేశారు. అలాగే థర్డ్‌ది 1973లో కూడా చేశారు. కానీ 1976లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే జనాభా నియంత్రణ కోసం రాష్ట్రాలు ప్రయత్నించాలని పార్లమెంట్లో సీట్లు ఫ్రీజ్ చేశారు. ఫైనల్‌గా 2001లో మరొకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 2026 వరకు ఎలాంటి సీట్ల సంఖ్య పెంచకూడదని నిర్ణయం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఫైనల్‌గా 2026 వచ్చేసింది. మళ్ళీ డీలిమిటేషన్ చేయాల్సిన సమయం వచ్చింది. అలాగే ఈ 2026 డీలిమిటేషన్ బిల్లులోని మన లోక్సభలోని సీట్స్ 543 నుంచి 800కి పెరగొచ్చు. అలాగే జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే మెయిన్‌గా నార్త్ స్టేట్స్‌కి ఎక్కువగా సీట్లు రావచ్చు. ఎందుకంటే అక్కడ జనాభా చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి. అయితే ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల మెయిన్‌గా ఇక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఈ సౌత్ స్టేట్స్ అన్ని మెయిన్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ జనాభా నియంత్రణలో బాగా చేశారు. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా చేసి జనాభా తగ్గించారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? జనాభా తక్కువ వల్ల సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఉత్తర రాష్ట్రాలు అంటే నార్త్ స్టేట్స్‌కి ఎగ్జాంపుల్‌గా యూపీకి, బీహార్‌కి జనాభా చాలా ఎక్కువ ఉంది. సో సీట్లు కూడా ఎక్కువ అన్నమాట. సో పార్లమెంట్లో ఎలాంటి సెషన్స్ జరిగినా పవర్ బ్యాలెన్స్ అనేది చాలా మారిపోతుంది. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మెయిన్‌గా సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్‌గా ఎందుకు మారిందంటే సౌత్ స్టేట్స్ అంటున్నాయి మేము రూల్స్ ఫాలో చేసాం ఇప్పుడు పనిష్మెంట్ ఎందుకు అని. అలాగే నార్త్ స్టేట్స్ అంటున్నాయి జనాభా ఎక్కువ సో రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ కావాలి అని అంటున్నారు. సో ఇదే ఫైనల్‌గా మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో బేసికల్‌గా ఈ డీలిమిటేషన్ వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు పవర్ మారొచ్చు. అలాగే పాలసీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్‌గా మారుతాయి. అలాగే రాష్ట్రాల వాయిస్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. లాంగ్ టర్మ్‌లో ఇది దేశ రాజకీయాలనే మార్చేస్తుంది. బేసికల్‌గా ఈ డీలిమిటేషన్ అనేది మంచిదా చెడ్డదా అంటే మంచిదే. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఈక్వల్ రిప్రజెంటేషన్ వస్తుంది. అలాగే డెమోక్రసీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే చెడ్డది కూడా అనొచ్చు. ఎందుకంటే రూల్స్ ఫాలో చేసిన రాష్ట్రాలకు నష్టపోతాయి. అలాగే ఇన్‌బ్యాలెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఫైనల్‌గా ఇది మిక్స్డ్ డెసిషన్. సో ఫైనల్‌గా ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందంటే 2026 తర్వాత కొత్త పార్లమెంట్ సీట్స్ ఫైనలైజ్ అవుతాయి. అలాగే పొలిటికల్ ఎలియన్స్ మారవచ్చు. అలాగే సౌత్ స్టేట్స్ మరింత ప్రొటెస్ట్ చేయవచ్చు. అలాగే ఇది ఫ్యూచర్‌లో పెద్ద పొలిటికల్ టర్నింగ్ పాయింట్‌గా అవుతుంది. బేసికల్‌గా డీలిమిటేషన్ బిల్ వల్ల ఒక సాధారణ బిల్ కాదు. ఇది భారతదేశ భవిష్యత్తును మార్చే డెసిషన్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇది సరైన నిర్ణయమా కాదా? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. జై హింద్.